నాటుకోళ్ళు 5 కోళ్ళు కలిపి 2000కి ఇచ్చేస్తారట. ఇవి ఎంతకు అమ్ముతారు? ఇది ఏం కోడి అండి? రకం ఏంటిది? మీ పేరు? సవలా. చూసారు కదా, ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి 15,000 కాడికి 75,000 పడుతుంది. ఇది 15,000 అంటండి. 8,500కి ఇచ్చేస్తారట. తక్కువ రేటే మరి 8,500 అంటే. తమ్ముడు ఇది ఎంత రేటు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వడ్డాది అనే గ్రామంలో ప్రతి ఆదివారం కోళ్లు మేకలు సంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అలాంటి వడ్డాది సంత గురించి ఈ వీడియో. వడ్డాది అనే గ్రామం అనకాపల్లి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నర్సీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వడ్డాది అనే గ్రామం. వెళ్ళేదారిలో మనకి ఇక్కడ కోళ్ళు అమ్ముతున్నారండి. ఈ కోళ్ళు ఎలా అమ్ముతారు ఏంటని చూద్దాం. ఏమండి ఎంత కొన్నారు అవి? ఈ 2,000కా? కేజీ ఉంది. 5 కోళ్ళు కలిపి 2,000 కొన్నాను. 5 ఉన్నాయా 4? 5 ఉన్నాయి. 5 నాటుకోళ్ళేనా? అంటే పెంచుకోవడానికి బాగుంటాయి. 1 ఇయర్ అయితే సూపర్ ఉంటాయి. ఇది వడ్డాదియా? అది వడ్డాది. సంత జరుగుతుంది ఇక్కడ ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది. చూడండి, 5 కోళ్ళు కలిసి 2,000 అట. ప్రతి ఆదివారం సంత జరుగుతుంది అండి ఇక్కడ. ఓకే. వడ్డాది అనే విలేజ్లో ఇక్కడ కోల్డ్ మార్కెట్ చాలా ఫేమస్ అని ఇక్కడికి వచ్చానమాట. ఒకసారి మీకు ఇక్కడ రేట్లు ఇవన్నీ చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చాలా కోళ్ళు అయితే ఉన్నాయి, మనం చూడొచ్చు. నాటుకోళ్ళు ఎంత చెప్తున్నారు? నేను 3,000 చెప్పాను మొత్తం. 5 కలిసి 3,000. ఎంత ఇమ్మంటారు? ఎంత అడుగు? ఇదేంటిది అడుగు? 500. ఇవన్నీ సరదాగా తెలుసుకోవడానికి వచ్చామాట. నాటుకోవాలి. ఆ రేట్లు రావు. నాటుకోళ్ళే ఫేమస్. వడ్డాది సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఇక్కడ మేమే అమ్ముతాం. ప్రతి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? 4 గంటల నుంచి 2 గంటల వరకు. ఓకే. ఫైనల్గా ఎంతకి ఇస్తారు చెప్పండి? 2,300 ఇవ్వమ్మా. 2,300. 1,500 వస్తాయా? మొత్తం 5 చూడండి. 5 పుంజులా పెట్టలా? 2 పెట్టలు 3 పుంజులు. 2 పెట్టలు 3 పుంజులు కలిసి 2,300కి ఇస్తారంట. ఫైనల్ సవక వచ్చుకోండి. 2,000 అయితే ఇచ్చేస్తారు ఫైనల్ గా. అయితే 2,200 అయితే ఇచ్చారు. అంత సవకమాట. ఇక్కడ ఎవరికైనా నాటుకోళ్ళు కావాలంటే కనుక వడ్డాది ఏ మండలంలోకి వస్తుందో? బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. ఓకే. ప్రతి ఆదివారం జరుగుతుంది. చూడండి, ఈ 5 కోళ్ళు కలిపి 2,300 2,000కి ఇచ్చేస్తారట. ఇవి ఇక్కడ చాలా కోళ్ళు ఉన్నాయి. జత 1,500 చెప్తున్నారా? ఎంతకి ఇస్తారు ఫైనల్? 1,300 అయితే ఇచ్చారు. 1,300. జత ఎంతకి ఇస్తారు? 13,50. ఫైనల్ ఎంతకి ఇస్తారు? 13. 1000కి ఇస్తారా? 1000కి ఎవరంట. ఈ జత అంటే పెట్టల పుంజులండి ఇవి? 7 పుంజులు 5 పెట్టలు. 7 పుంజులు 5 పెట్టలు 2 కలిపి అమ్ముతారన్నమాట. ఫైనల్ 1,300కి ఇస్తారా? చూసారా, 1,300కి ఇస్తారట. బాగున్నాయి. మన సైడ్ నాటుకోళ్ళు ఎవరో అమ్మరు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. పందెం కూడా అండి. ఇది ఎంతకి ఇస్తారు? 2,300. పందెం పుంజా? పందెం పుంజ మామూలుదా? పందెం పుంజ ఎంతకి ఇస్తారు చెప్పండి? ఫైనల్ అడగండి. 1,000 రూపాయలకి ఇస్తారా? రారా? 1,500 రాదా? 2,000కి ఇస్తారు. 2,000కి ఇస్తారంటండి. ఇది కోడి అయితే బిలే ఉంది, మీరు చూడొచ్చు. ఎంతండి కోడి మీది? 1,200 అంట. ఇది పెట్ట. మన సైడ్ కూడా అంతే రేటుకి వస్తున్నాయి కదా, మీ సైడ్ తక్కువ రావాలి కదా మరి. మా సైడ్ కూడా మనకి ఎంతకి ఇస్తారు? 1,000 రూపాయలకి ఇస్తాం. 1,000 రూపాయలకా? ఓకే. 1,000 రూపాయలకి ఇస్తారట. పెట్టలు మంచి బరువుగా ఉన్నాయి. ఎంత ఉంటాయి 2 కలిసి? 3,000 ఇవ్వండి. 3,000. ఒక్కొక్కటి ఎంత పడుతుంది రేటు? 15.
కాదు ఎంత బరువు వస్తుంది బరువు 5 కేజీలు వస్తాయండి. ఒకటి 2 కలిపా 5 కేజీలు వస్తుందంట. 2 కలిపి ఎంత చెప్తున్నారు? 2 కలిపి 3000. 3000 1000కి ఇస్తారా? 1500కి ఇస్తారు 2 కలిపి. 2000కి మాట్లాడా ఎలాగా 2000కి ఇస్తారా? 2 అయితే తెచ్చేయండి. 2500కి ఇస్తారంటండి. బాగున్నాయి పడతాయండి. బాగున్నాయి కానీ మన ఇంత దూరం నుంచి పట్టుకెళ్ళలేము. చాలా బాగున్నాయి. మన సైడ్ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా కోడి కావాలితే కనుక 2 అయితే ఇచ్చి కావాలంటే ఒకటికెళ్తారు, లేకపోతే లేదు. 2000కి ఇస్తారా? 2000కి ఇవ్వనండి. 2500కి ఇస్తారట. అంతే. చూసారు కదా, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్ళు దొరకడం చాలా కష్టం. ఈ వడ్డాది సంతలో ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. మీరు వస్తే కనుక తప్పనిసరిగా తక్కువ రేటుకి కోళ్ళు దొరుకుతాయని చూపించడానికి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ఎంతంత రేట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎంత చెప్తున్నారు? 1600 చెప్తానండి. 1600. ఏం కోడి ఉండదు? ఇది గిన్ని కోడి అండి. గిన్నె కోడి. ఇది పాములు అవి ఏం కూడా పక్కలంటే చేరవండి. ఇది చిన్న చిన్న పాములు లాంటి పొడుచుకొని తినేస్తుందండి. ఇది మరి నక్కకు గాని కుక్కలకు గాని ఏళ్ళకి మనిషికి కూడా దొరకవండి ఇవి. చెట్ల పైకి ఎగిరిపోతాయండి. ఈ లేట్ అండి ఫ్రెష్ లేట్ అంటే గుడ్లు పెడితే ఈ పిల్లలు చెయ్యవండి. యాక్చువల్ పిల్లలు చెయ్యవి ఇవి. తినడానికి ఉపయోగపడతాయి. కాకపోతే మనం నాటు పెట్ట దగ్గర పెట్టుకుంటే పిల్లలు చేస్తాయండి. క్రాసింగ్ పిల్లలు చేసినా సరే అది మళ్ళీ పెట్ట తిప్పదండి. ఇది పాముల కాట్లకి అంట్లకి సెక్యూరిటీ బాగుంటదండి. ఇది గిన్ని కోడి అని. ఇది అంటే చెప్పడం అయితే 1200 చెప్తుండ్రండి. 800కి అయితే ఇస్తాం. ఫైనల్. చూడండి కోడి చూస్తే భలే ఉంది. ఫైనల్ 800కి ఇస్తారంట. ఇంకా చాలా మంది కోళ్ళు అమ్ముతున్నారు. అవి కూడా రేట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వడ్డాల సంతలో కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో. 1 కాదు 2 కాదు చాలా మంది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడవచ్చు, ఈ చాలా కోళ్ళు ఉన్నాయి. అంతే కదా. ఎంతకి ఇస్తారు 2? వెళ్ళిపోయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. ఎంతకి ఇస్తారు 2? 2నా 5000 చెప్తున్నాం. ఎంత 2000కి ఇస్తారా? ఇవ్వరేం. 2000కి ఇవ్వండి. 3000కి ఇస్తారా? అవుతాం బాబు. 3000 కూడా ఎవరా? జతలు 3000కి ఇవ్వం. మరి ఎంతకి ఇస్తారు ఒకటి? ఏంటండి 5 కేజీలు మాసం పడుతుంది. 5 కేజీలు వస్తుంది. 2 5 కేజీలు వస్తుంది. 3500కి ఇస్తారా? అవుదమ్మా. అబ్బా, ఇది చాలా రేటు చెప్తున్నారు. 3500 కానీ దొరకమాట. చాలా బరువుగా ఉన్నాయి. ఇది చూస్తే 5 కేజీలు వస్తుందండి. 5 కేజీలు వస్తుంది. ఇది 2 కోళ్ళు కలిపి. 2 కోళ్ళు కలిపి. ఫైనల్ ఎంత ఇస్తారు? 5000 ఏముంటుందండి. ఇక నాకు 5 ఇవ్వండి. 4500. అవును, ఈ రేట్ వచ్చి 4500. ఈ 2 కలిపి 4500. ఈ పుంజికి ఎంత ఇస్తారండి? ఎంతకు అమ్ముతారు ఇది? 35. ఫైనల్ ఎంతకు అమ్ముతారు? ఫైనల్ ఎంతకు అమ్ముతారు? 2500. 1500కి ఇస్తారా? రాదా? 2000కి ఇస్తారా? 2000కి ఎవరు? ఫైనల్కి 2500. ఇది 2500 అంట. చూడొచ్చు ఈ కోడి ఎలా ఉందో. ఇక్కడ ఇంకో కోడి ఉంది, అది కూడా చూద్దాం. ఈ పుంజి ఎంతకు అమ్ముతారు? 2600. ఏం కోడి అండి? రకం ఏంటిది? మీ పేరు? సవలా. సంక్రాంతికి ఇక్కడికి వస్తే చాలేమో మీ ఊరు. సంక్రాంతికి ముందు ఇక్కడ వస్తే బాగుండేమో. చాలా మంది కొనుక్కోవడానికి వస్తారు. ఎంతకి ఇస్తారు ఫైనల్? ఇది 23కి అడిగారు. 1500కి ఇస్తారా? 2000కి? చూడండి, కోడి అయితే బాగుంది, పర్లేదు. ఇక్కడ చాలా కోళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదనే కాదు, ఇది ఫైనల్ అయితే 2500కి ఇస్తారు. ఇక్కడ ఇంకో కోడి కూడా ఉంది. ఇది ఎంతకి ఇస్తారు? ఎంతకి అమ్మారు? ఇది కూడా బాగుంది. చూడండి, ఇక్కడ చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. మనకి ఏ కోడి కావాలితే ఆ కోడి. ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు ప్రతి సండే ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది.
ఇక చూడొచ్చు ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎంత ఎంత ఇస్తారు 2 పుంజులు? 4,500. బాగున్నాయి. 3,000కి ఇస్తారా? రాదా? 3,500. 4,000 అయితే ఇచ్చేస్తారు. కానీ పెద్ద పెద్దవి అండి, చాలా బాగున్నాయి. మన సైడ్ సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలకు చాలా ఫేమస్. అప్పుడు ఇప్పటి నుంచి పెంచుకుంటే అప్పటికి పందాలకు ఉపయోగపడుతుంది అన్నమాట. సంక్రాంతి వచ్చిందంటే అందరూ కోడి పందాల్లో బిజీగా ఉంటారు. అలాంటిది మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆ సంక్రాంతి పండుగకి పందాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా మన ఏరియాలో. వాళ్ళకి పుంజులు కావాలంటే కనుక చాలా చోట్ల నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ అనకాపల్లి జిల్లాలోని వడ్డాది అనే గ్రామంలో ఇక్కడ ప్రతి ఆదివారం సంత జరుగుతుంది అన్నమాట. మీకు హోల్సేల్గా తక్కువ రేటుకే ఇక్కడ పుంజులు కానీ పెట్టలు కానీ దొరుకుతూ ఉంటాయి. ఎవరికైనా ఇప్పుడు కొనుక్కుని అప్పుడు సంక్రాంతి వరకు పుంజులు పెంచుకోవాలంటే కనుక ఇక్కడ తక్కువ రేటుకి వస్తాయి. ఇక్కడ మంచి మంచి రకాలు ఉన్నాయి. అంటే ఆ రకాల పేర్లు తెలియదు కానీ చాలా రకాలు ఉన్నాయి. డేగలు అన్ని కలర్స్ కూడా ఉంటాయండి. అన్ని కలర్స్ ఉంటాయండి. కలర్స్ కూడా ఉంటాయండి. మీకు ఏ కలర్స్ దొరకలేదంటూ లేదు ఇక్కడ ఆదివారం సంతలో. మీకు కావాలనుకుంటే వచ్చి బేగా 5 గంటలకల్లా స్టార్ట్ అయిపోద్దండి. 5 గంటల నుండి మీకు 11 గంటల వరకు మీకు సంత అలాగా ఉంటుంది. మీకు నచ్చినవి కొనుక్కోవచ్చండి. రైతులు పట్టుకొస్తారండి. ఇది వడ్డాది సంతలో ప్రతి ఆదివారం కోళ్ళ మార్కెట్ ఇలా ఉంటుంది అన్నమాట. రూపాయన్నర కుక్కడి అడిగితే 10 రూపాయలు కుక్కడి అడిగితే అలాగే అడుగుతాను అంత నాకు తెలిసింది. ఎంతకు అడిగారు? 800కి కోడి. చూడండి ఇలా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఇలా చాలా మంది బేరవాడికి కొనుక్కుంటూ ఉంటారు. ఎంతకు అమ్ముతారు పుంజు? 2,500 అంట. ఫైనల్ 1,500కి ఇస్తారా? 2,000కి ఇస్తారా? 2,000కి ఇవ్వరట. వెయ్యి కడగండి మిమ్మల్ని ఏమనమండి. ఆయన అన్నాడు ఎంత అడిగారు? 1,200గా? మాని బాబు దండగా అయితే మాని దండగా అన్నావు కదా. ఈ 2 కలిసి 1,200కి అడిగారు. ఇవ్వలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు రేటు. సరిపోద్ది ఎప్పుడు సరిపోద్ది. బాగున్నాయి. వడ్డాది ఏరియా, మనం ఈ ఏరియా కొత్త కాబట్టి ఒకసారి మీకు ఇక్కడ సెంటర్లు కానీ వాటర్ ప్రవహించే ప్రాంతాలు కానీ చూడొచ్చు. కొత్త బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు ఇక్కడ. ఇది శిథిలం అయిపోయినట్టుంది. సండే అంటే ఇంకా అందరూ మార్కెట్. చింతపండు ఉంది, ఒకసారి రేట్ అడుగుదాం. వడ్డాది సంతలో ఉన్నామండి. ఈ సంతలో ఏదైనా ఫేమస్ ఉంటే మీకు చూపిస్తాను. మీకు అమ్మ ఏంటి కరక్కాయలు ఎలా అమ్ముతావు? 20కి 10కి అమ్ముతారా? ఇవి నల్ల జీడి పిక్కలా ఎందుకు అమ్మి? దిష్టిగా. ఈ పోగు ఎంత? ఈ పోగు ఎంత? ఇది అన్ని పోగులు పెట్టి అమ్ముతావా? చూసారు కదా ఈవిడి వడ్డాది సంతలో ఈ పోగు 20 రూపాయలట. కరక్కాయలు మనకి ఎన్ని కావాలని ఇస్తారు. ఈ నల్ల జీడి పిక్కలు ఈ దిష్టి తీయడానికంట. చూడొచ్చు. అంటే ఈ సంతలో మనకు తెలియని ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక చూపిద్దామని ఈ ప్లేస్కి రావడం జరిగింది. మామిడికాయలు మామూలే,
ఇక్కడ కూడా ఉన్నాయి. చింతపండు ఎలా అమ్ముతుందో చూడొచ్చు. ఈ పోగు ఎంతమ్మా? 50 అట. ఏదైనా 50 అన్నమాట. కావాలంటే 45కి ఇస్తారట. ఈ 7 శనగలు మామూలే. ఎలా కొన్నారండి అవి? ఎలా కొన్నారు? ఈ 2 11, ఇది 1 7,000. ఓకే. గొర్రెల మేకల ఇక్కడ వడ్డాది సంతలో ఇక్కడ మేకల మార్కెట్ జరుగుతుంది అంటండి. వడ్డాది మార్కెట్లో ఇక్కడ మేకలు గొర్రెలు మార్కెట్ చాలా ఫేమస్ అంట. మేకలు గొర్రెల మార్కెట్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ చూడొచ్చు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఒకసారి చూడండి. ఈ రెండు మేకలు ఎంతకి ఇస్తారు? మేకల గొర్రెలా ఎంతకి ఇస్తారు? 20,000. ప్రతి ఆదివారం ఉంటుంది మార్కెట్. ఈ 2 ఎంత చెప్తున్నారు ఇప్పుడు? 20,000 చెప్తానండి. 20,000. ఫైనల్ ఎంతకి ఇస్తారు? 10,000కి ఇస్తారు. 2ని 10,000 కొడుకులు 11,000కి ఇస్తారా? 12,000కి, 13,000కి, 14,000కి, 15,000కి, 16,000కి, 16,000 కూడా ఇవ్వరా? తీసుకెళ్ళి దొంగతనం కాదు. 16,000కి ఇస్తారా? ఫైనల్ 16,000కి ఇస్తారంటండి. ఈ 2 చూడొచ్చు. గొర్రెలు మాట. మీకు ఇలాంటి గొర్రెలు కావాలంటే కనుక మన వడ్డాదని విలేజ్ రండి. ఇక్కడ మార్కెట్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. గొర్రెపోతులు ఎన్ని? 5 ఎంత కమ్ముతారు? 5 కలిపి 5 60,000కి అండి. 75,000 అంటున్నారు. ఒక్కొక్కటి ఎంత పడ్డదో? వాళ్ళు అడిగిన బేరం 15,000 చెప్పారు. చూసారా? ఇది ఒక్కొక్కటి 15,000 చెప్పారు అన్నమాట. వాళ్ళు 12,000కి అడిగారు. అటు ఇటు ఇంకా కన్ఫామ్ లేదు. మీకు తక్కువ రేటుకి వస్తాయన్నమాట. మేకల గొర్రెపోతులు కావాలితే కనుక గొర్రెపోతులు కావాలితే కనుక ఈ వడ్డాది అని విలేజ్లో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇక్కడ రావచ్చు. చూసారు కదా? ఇవన్నీ కలిసి ఒక్కొక్కటి 15,000 కాడికి 75,000 పడుతుంది. ఇక్కడ ఇంకా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయి గొర్రెలు. ఎంతకు అమ్ముతారు చూడొచ్చు. ఇది చూడండి. జోడికాయలు సరి 6,000. మళ్ళీ జోడికాయలు 7,000 ఎంత ఇచ్చేది? అయ్యేది మాకు ఎంతకు అమ్ముతారు? 11,000. 11,000. 5,000కి ఇస్తావా? 2ని 5,000కి ఇస్తావా? రాదా? ఎంతకి ఇస్తావు ఫైనల్? 11. ఈ 2 11,000 చెప్తున్నారు. కొంచెం బేరం పడితే కొంచెం తక్కువ రేటుకి ఇస్తారన్నమాట. అమ్ముతున్నారు, కొన్నారా? అమ్ముతాను. ఎంతకి? ఎంత రేటు చెప్తున్నారు? ఇది 15,000. ఇది 15,000 అంటండి. గొర్రె ఫైనల్గా ఎంతకి ఇస్తారు? చూడండి. చిసలుగా 12,000 కడిగిన. 12,000 కడిగారా? 12,000కి ఇచ్చేస్తారా? ఏంటండి? 12,000కి ఇచ్చేస్తారా? అన్న 13,000 ఇవ్వమన్నాం అండి. 10,000కి ఇవ్వరా? 10,000 ఎలాగెత్తామండి? ఇచ్చే డబ్బులు తగ్గించి ఇచ్చామండి. 12,000 అంటండి. బాగుంది గొర్రె వచ్చి. ఇప్పుడు వరకు గొర్రెలు చూసారు కదా. ఇక్కడ మేకలు చూడొచ్చు. తమ్ముడు ఇవి ఎలా అమ్ముతున్నా? ఈ 3 పెద్ద అయినా కదా 40,000. ఎంతకి ఇస్తారు ఫైనల్? 42కి అయితే ఇచ్చేస్తారా? ఇంకా ఏం తగ్గదా? 40కి తగ్గదు రాదా? 3 పోతులు కలిసి 42,000కి అయితే ఇచ్చేస్తారట. పెద్ద పెద్ద పోతులు మాట. పిల్లలతో కలిపి అన్నిటితో కలిపా 3 పిల్లలు 3 మేకలు కలిసి 42,000కి ఇస్తారట.
మనకి ఎవరికైనా కావాలితే కనుక ఈ వడ్డాది మార్కెట్కి రండి. ఇక్కడ తక్కువ రేటుకే మేకలు గొర్రెలు దొరుకుతాయి అన్నమాట. $42,000. ఇక్కడ 3 మేకలు ఉన్నాయండి. ఏమన్నా ఎంతకు అమ్ముతారు ఇవి? ఎంతకు అమ్ముతారు ఈ 3ని? 35. 3 మేకలు అంటే ఎంత అయింది? 3 12 36 12,000 కడికి అయిందా? 12,000. ఎంతకి ఇస్తారు? 25,000కి ఇస్తారా? రాదా? ఇవ్వండి. 32,000కి అయితే ఇస్తారా? అడిగినారా? చూడండి, ఈ ఇంచుమించు 30,000కి వచ్చేస్తాయేమో. 30,000కి వస్తాయా? 35కి అయితే ఇచ్చేస్తారండి. ఇవి చూడొచ్చు 3 మేకలు బాగున్నాయి. మీది ఏ ఊరండి? ఏ ఊరు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? అక్కడి నుంచి వచ్చి అమ్ముతారా? ఓకే. ఇదిగోండి, వీళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ అట. ఇది అయిపోయింది కదా ఇందాక. ఎంత అమ్మిది రేటు? 11,500. ఎంతకి ఇస్తారు? 8,500కి ఇచ్చేస్తారట. తక్కువ రేటే మరి 8,500 అంటే. మన సైడ్ మేక కొనాలంటే 20,000 30,000 అడుగుతున్నారు. గొర్రె అయినా సరే 8,500కి ఇచ్చేస్తారట. అంతేనా? ఓకే. ఇది 8,500. ఈ వడ్డాది మార్కెట్లో తక్కువ రేటుకే మేకలు గొర్రెలు తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి. ఈ మేక బాగుంది, అడిగిన రేటు. తమ్ముడు ఇది ఎంత రేటు? 15. 10,000కి ఇస్తావా? ఇవ్వా? 10,000కి ఇవ్వా? 11,000కి ఇస్తావా? 12,000కి ఇస్తావా? 13,500 ఇచ్చేస్తావా? 13,000 కల్లా ఇచ్చేస్తాడండి. చూడొచ్చి మేకని చూడండి. ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా హైట్గా కూడా ఉన్నాయి. కొమ్ములు కూడా బాగున్నాయి. ఇందులో ఏ మేక కావాలితే మేక తీసుకెళ్ళచ్చు. ఎంత చెప్తున్నారు రేటు? ఒక్కో మేక 25,000. ఇవి కానీ పెద్ద పెద్ద ఎన్ని కేజీలు వస్తుందండి? మాసం ఎన్ని కేజీలు వస్తుందో? 16 కేజీలు 18 కేజీలు. 16 కేజీలు 18 కేజీలా? 25,000. ఎంతకి ఇస్తారు ఫైనల్? ఒక్కో మేక 23,000 పడుతుంది. 15,000కి రాదా? 15,000కి రాదు. 20,000కి వస్తుందా? 20,000కి వస్తుంది. 20,000కి వస్తుంది. ఫైనల్ 20,000కి వస్తుంది. ఇప్పుడు వరకు వడ్డాది మార్కెట్లో మేకలు కానీ గొర్రెలు కానీ చాలా వరకు చూపించడం జరిగింది. ఇక్కడ చూసే మేకల్లో చాలా హైట్గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఒక్కోటి 25,000 చెప్తున్నారు. ఇంచుమించు వీళ్ళతోటి మాట్లాడుకుంటే 20,000 ఆ రేంజ్కి ఇచ్చేస్తారన్నమాట. మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మేకల గొర్రెల మార్కెట్ పెద్దగా జరిగేది ఇక్కడేమాట. ఎవరికైనా కావాలితే ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం ఇక్కడ మార్నింగ్ టైంలో జరుగుతుందేమో అండి. ఏ టైం నుంచి ఏ టైం జరుగుతుందో? ఏ టైం? ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచి వస్తారు సార్ వీళ్ళందరూ? ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వస్తారు. ఇదే పెద్దదా అన్నిటికంటే? ఈ సంతలు ఉన్నాయి ఇంకా, కానీ ఆదివారం ఇక్కడ సాగుతుంది. ఓకే. ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి? చివరం ఉంది, తాళపాలి ఉంది. రేపు బాగా జరుగుతాయి కూడా. అది గట్టి సాగుతాయి. ఓన్లీ మేకలే అక్కడ? గొర్రె మేక సొమ్ములు ఉండాలి. గొర్రె మేక కోడు ఇలాంటివి. ఇలా ఉంటది మార్కెట్ అని చూపించడానికి. యాండి మేక ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు రేట్లు? 2 కలిసా? ఫైనల్ ఎంత ఇస్తారు? ఫైనల్ 31. 25,000 ఇస్తారా? 25 రాదా? 26,000, 26, 27, 28. అమ్మా 31,000 అంటాయి 2 మేకలు. ఒకసారి చూడొచ్చు, పెద్ద పెద్ద ఇంచుమించు 15,000 ఆ రేంజ్ పడుతుంది. ఒక్కొక్కటి ఎంత కేజీ వస్తుందండి మాసం? 18 కేజీలు 19 కేజీలు.
వస్తుంది కంపల్సరీ. ఓకే, చూడొచ్చు ఈ మేకలు కూడా పెద్ద పెద్ద మేకలు. చూడండి, చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వ్యాపారస్తులు కానీ వేరే వాళ్ళు కానీ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. చాలా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు మేకలు ఏ విధంగా ఉన్నాయో. ఇవి కూడా మేకలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ రావి చెట్టు దగ్గర చాలా మంది వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద కొమ్ములతో వచ్చిన గొర్రెలు ఉన్నాయి చూడండి, పొట్టేళ్ళు. అమ్మా, ఈ బలి ఉన్నాయి, తీస్తారు. ఎవరైనా మీయేనా? ఈ పోతులు ఏంటండి? దూర పోతులు మాట, పెద్ద పోతులు. పెద్ద పోతులు ఈ రేట్ వచ్చి ఒకటి 25,000. 25,000 ఎంతకి ఇస్తారు? మొత్తం మీద మేము అయితే 40,000కి ఇచ్చేస్తాం. 2 కలిపా? 2 కలిపి అంటే 20,000కి ఇచ్చేస్తారు ఒకటి. 20. ఇది ఎన్ని కేజీలు మాసం వస్తుంది ఒకటి? వస్తుంది 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు వస్తుందా? భలే ఉన్నాయి. ఈ కొమ్ములు చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి. ప్రతి ఆదివారం రావాలి. వడ్డది వచ్చి వచ్చిందే. ఉదయం 7 నుండి 11 గంటల వరకు. 7 గంటల నుంచి 11 గంటలు. చూసారు కదా, ఇప్పుడు వరకు చూసిన వాటిలో గొర్రెలు పెద్ద పెద్ద కొమ్ములతో భలే ఉన్నాయి. ఒక్కొక్కటి 20,000కి ఇచ్చేస్తారట. ఇంచుమించు 25 కేజీలు మాసం వస్తుంది అంటున్నారు. ఒకసారి ఈ గొర్రెలు కూడా చూడొచ్చు. ఏంటి ఎలా చెప్తున్నారు అన్ని కలిపి? ఇది 6,500. 2,000కి ఇవ్వరా? 3,000కి? 4,000కి? 6,000 తక్కువ రాదట. ఒకటి 6,000 చెప్తున్నారు. చాలా ఉన్నాయి. హోల్సేల్ గా మొత్తం అన్ని కొనుక్కుంటే ఇంకా తక్కువ రేటుకి వస్తాయి. మన సైడ్ తీసుకెళ్ళి అంటే ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అన్నమాట. వ్యాపారం మీదేనా? మిమ్మల్ని తీసాను. మీది ఏ ఊరండి? ఏ ఊరు? దండుసరవరమా? ఓకే ఓకే. మీరు మేకలు తెచ్చారా? కొంటకు వచ్చారా? కొని పెడతారా? ఓకే ఓకే. చూసారు కదా, ఇవన్నీ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. మనకి మేకలు కానీ గొర్రెలు కానీ కావాలితే ఇక్కడికి హోల్సేల్గా వచ్చి తీసుకెళ్ళచ్చు అన్నమాట. నమస్తే. ఎవరి నుంచి వచ్చారండి? తగరపాల్స్. అంత దూరం నుంచి వస్తారా? వస్తాం సార్. తగరపాల్స్ మార్కెట్ ఎవ్రీడే మార్కెట్ వస్తాం సార్. కానీ మీరు కొనుక్కోవడానికి వచ్చారా? అమ్ముతున్నారా? అమ్ముతున్నాం సార్. అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది ఎలా అమ్ముతారు సార్? జత 12,000 చెప్తున్నాం సార్. మీరు అడగండి ఎంత ఇస్తారు. 12,000 చెప్పాం. 12,000కి జత. మీరు ఎంత ఇస్తారు అడగండి. 8,000కి ఇస్తారా? అవును సార్. 11,500 ఇవ్వండి సార్. ఎంత ఇస్తారు? 11,500. 5,000 లేక అడిగారు సార్. 10,000కి జత ఇవ్వలేదు. కిట్టుబాటు లేదు. రైతులు ఇవ్వలేదు గోళ్ళ మీద. ఓకే. కిట్టుబాటు లేదు సార్. ఇక్కడ బాగా సవక. ఇక్కడ ఈ వడ్డా సంతలో సవక. పిల్లలు ఎక్కడైనా జత 13,000 ఇవే. ఈ వడ్డా సంతలు జత 10,000. ఇక్కడ సావుకి ఎక్కడ ఎవరు? ఈ మార్కెట్ మొత్తం 5,000కి వచ్చేస్తుంది. 5,000కి వస్తుంది. సైజ్ పిల్లలు సార్ ఇవి. పెద్ద సైజు పిల్లలు, నాటు పిల్లలు. పెద్ద సైజు పిల్లలు, నాటు పిల్లలు. చాలా దూరం నుంచి కూడా వస్తారు. పాడేరు నుంచి, అరకు నుంచి, చాలా ఘాటీల నుంచి ఇక్కడికి వస్తారు కొనడానికి. కొండల మీద నుంచి వచ్చి. క్వాలిటీ సార్ ఇది. నెంబర్ 1 క్వాలిటీ. ఇది వడ్డది అంటే నెంబర్ 1 క్వాలిటీ పిల్లలు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. ఏంటి ఎంత కొన్నారు ఇవి? 15,000? 2 కలిపి 15,000. ఇది పెద్దది బాగానే ఉంది. అచ్చన్ పిన్న పిల్ల 15,000 కొన్నారంట. 2 కలిపి 15,000 కొన్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.